విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతంగా పూర్తయిన IAS-1 మోకాళ్ల ఆర్థోస్కోపిక్ సదస్సు. 3 ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో లైవ్ సర్జరీలను నిర్వహించిన వైనం. అతి అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన మహిళా మనోవికాస్. అతి తక్కువ సమయంలో నూలు వస్త్రాలను తయారు చేసిన వ్యవస్థాపకురాలు మాధవి బృందం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లడ్డూ పవిత్రతపై CBI విచారణ జరిపించాలి. CBI కార్యాలయం ఎదుట జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాలకు వెళ్తే ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ IAS-1 మోకాళ్ల ఆర్థోస్కోపీ సదస్సును హోటల్ నోవెటల్లో జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన డాక్టర్ అమీర్ రజనీ, డాక్టర్ సందీప్ బిరరిస్, డాక్టర్ ప్రహ్లాద్ కుమార్ సింఘే 3 విధాలుగా లైవ్ సర్జరీలను నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన మోకాళ్ల ఆపరేషన్లను మెడికవర్ హాస్పిటల్స్ నుంచి హోటల్ నోవెటల్ కు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వైద్యులకు అవగాహన కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 విభాగాలుగా విభజించి నిర్వహించిన ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది ఆర్థోపెడిక్ వైద్యులు, IAS-1 ప్రతినిధులు, మెడికవర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ శ్రీమతి పద్మజ, సెంట్రల్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర బెండి పాల్గొన్నారు. IAS-1 ఆర్గనైజింగ్ కమిటీ డాక్టర్ శివానంద, డాక్టర్ అస్లాం ఆరిఫ్, డాక్టర్ శ్రీధర్ గంగవరపు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఆశిష్ కుమార్ ఈ సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించారు. Indian Arthroscopy Society is a society of over 4,200 life members, and it is represented by Dr. Arumugam, who is the president of the society. And Indian Arthroscopy Society is determined to do the training of the arthroscopy surgeons in various parts of the cities like Tier 2 or Tier 3 cities. On the similar lines, we have today this IAS-1 2024, which we are conducting here in Vizag with the generous help and support from Dr. Sridhar Gangavarapu, and this is one of the successful program what Dr. Sridhar has conducted, because almost over 120 people are attending this program, and I am sure because of attending this program they will be able to get the knowledge of arthroscopy, and same knowledge they can apply for treating their own patients. So on behalf of Indian Arthroscopy Society, Professor Arumugam and all the Executive Council, I wish all the best. మన ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ అనేది మన ఇండియాలోని ఆర్థ్రోస్కోపీ అనే కీహోల్ సర్జరీకి సంబంధించిన బాడీ అనమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలోని IAS-1 అనే ప్రోగ్రామ్ని మనం విశాఖపట్నంలో ఈరోజు 22 సెప్టెంబర్ 24న మనం చేయడం జరుగుతుందండి నోవటెల్ హోటల్లోని. సో ఈ IAS-1 ప్రోగ్రామ్ అన్నది మన ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ వారి ఆధ్వర్యంలోని డిఫరెంట్ సిటీస్, అంటే మనకి భారతదేశంలోని డిఫరెంట్ సిటీస్లోని కంటిన్యూస్గా జరగడం అనేది ఉంటుందండి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపీ ఏదైతే కీహోల్ సర్జరీస్ ఉన్నాయో, అలాగే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, యాక్సిడెంట్స్లో కానీ, మోకాళ్ళలోని లెగమెంట్స్ కట్ అవ్వడం జరిగి ఎవరైతే ఇబ్బంది పడతారో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, అలాగే చాలామంది సర్జన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం. సో మన భారతదేశంలో చూసినట్టయితే డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలా తక్కువ ఉన్నది. సో అందుకనే చాలా వరకు ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ని ఈ కీహోల్ ఆపరేషన్లోని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ IAS-1 అన్న ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మనం. సో మనం ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని మన ఆర్థ్రోస్కోపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఈ IAS-1 ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి 3 లైవ్ సర్జరీస్ మెడికవర్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. డాక్టర్ MN రజనీ ముంబై నుంచి, మరియు డాక్టర్ సందీప్ బిరారిస్ గారు ముంబై నుంచి, మరియు డాక్టర్ ప్రహ్లాద్ కుమార్ సింఘి మధురై నుంచి. సో ఈ 3 డాక్టర్లు ACL రీకన్స్ట్రక్షన్ అనే ఆర్థ్రోస్కోపీ సర్జరీ మీద 3 సర్జరీస్ చేసి దాన్ని లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం
సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులకి ఈ నెల 23న జరిగే బ్లాక్ డేను జయప్రదం చేయాలంటూ సిఐటియు జిల్లా నాయకులు జగ్గునాయుడు, ఆర్కేఎస్వికే కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక పక్షాన తాము విజయం సాధించామని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు తాము చేసినటువంటి పోరాటాలన్నింటిలో న్యాయపరంగా విజయాన్ని సాధించి కార్మికులకు తక్షణ న్యాయాన్ని అందించామన్నారు. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ ఘటన విధానం అంతర్జాతీయ స్థాయిలో తాము పోరాటం చేసి బాధితులకు అండగా నిలిచామని తెలిపారు. హాస్పిటల్ తీసుకెళ్తే సరే ఆమెకి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి పంపించారండి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఉంచామండి. తర్వాత ఏమో మళ్ళీ సీరియస్ అయిపోయిందని చెప్పేసి కేసు తీసుకెళ్ళామండి. మరి ఇంకా అక్కడ ఆ రోజు అప్పుడే చనిపోయిందండి. అక్కడ ఆ క్యాన్సర్ ప్రాబ్లం వల్ల మా అమ్మగారు చనిపోయారండి. ఇది దక్షిణ కొరియా కంపెనీ బౌలిజాస్ సంస్థ కాబట్టి మమ్మల్ని ఈ దేశ చట్టాలు ఏం చేయలేవు, ఈ దేశ కార్మిక సంఘాలు ఏం చేయలేరు, ప్రజలు ఏం చేయలేరని చెప్పని విరవేగింది ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం. కానీ సిపిఎం పార్టీ దీన్ని అంతర్జాతీయ సంస్థ కింద తీసుకొచ్చింది. దాదాపు 12 దేశాల్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లని ఐక్యం చేసి వెబనార్స్ నిర్వహించి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని బోర్డులో నిలబెట్టాం. అంతేకాదు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసేలా కార్యక్రమం చేపట్టాం. ఆ విధంగా అన్ని రూపాల్లో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం మీద ఒత్తిడి అనేది తీసుకురావడంలో సిపిఎం పార్టీ విజయం సాధించింది. ఆ విధంగా ఈ ఇష్యూని శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన కృషి అనేది సిపిఎం పార్టీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకొని దీన్ని సుమోటోగా తీసుకొని 50 కోట్ల రూపాయలు వెంటనే జమ చేయాలని, దీని డైరెక్షన్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా డైరెక్టర్స్ని, జిఎంని అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ప్రభుత్వం హైపవర్ కమిటీని వేసింది ఈ సంఘటన మీద. హైపవర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లో కీలకమైంది ప్రపంచంలోనే ఈ స్థాయిలో స్టెరైన్ గ్యాస్ లీక్ అయి ఈ స్థాయిలో ప్రమాదం జరిగి మరణించడం చెప్పింది. ప్రపంచ స్థాయిలోనే ఇప్పుడు జరగలేదు. ఇదే అతిపెద్ద ప్రమాదం. ఇది ప్రమాదంతోనే ఆగిపోదు. ఖచ్చితంగా దీని ప్రభావిత ప్రజల తాలూకా ఆరోగ్యాలు, శరీరాల్లో మార్పులు వస్తుంటాయి. కాబట్టి మార్పుల్ని నిరంతరం పర్యవేక్షణ చేసి సమన్వయం చేసి వీళ్ళ ఆరోగ్యం కాపాడడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పని హైపవర్ కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంలో యాజమాన్యం విఫలమైంది. కాబట్టి పరిశ్రమలో భద్రతా చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పని హైపవర్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. వీటిని కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుండా తొంగలో తొక్కింది. అందుకని సిపిఎం పార్టీ దీని మీద కంటిన్యూస్గా నాటి నుంచి నేటి వరకు కంటిన్యూస్గా పోరాటాలు నిర్వహించి ఈ రూపంలో ఈ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇక్కడ నుంచి చేయాల్సిన పనిలో కీలకమైన విషయం మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూరిబట్ల నేతృత్వంలో 450 మంది అన్ని వయసుల చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులతో కలిసి అతి తక్కువ సమయంలో 58,112 క్రోంచెట్ స్క్వేర్స్ మహిళలు ధరించే నూలు వస్త్రాలను తయారు చేసి గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా నగరంలో వెంకోజీపాలెం చందనమోహన్ రావు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 58,112 క్రోచెట్ స్క్వేర్స్ ను ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్ స్క్వేర్స్ గా గిన్నిస్ రికార్డును ధృవీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇంటెక్ విశాఖపట్నం మాజీ కన్వీనర్ మయూబ్ కుమార్ డియో, గౌరవ అతిథి క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డాక్టర్ రేణుకారాణి, స్పెషల్ గెస్ట్ హెరిటేజ్ నారేటర్ వైజాగ్ జయశ్రీ హతన్గడితో కలిపి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాధవికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిన్నిస్ రికార్డ్ కోసం సాధారణంగా 20,000 క్రోచెట్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా 58,112 తయారు చేసి అతిపెద్ద ప్రదర్శనను ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించామని మహిళా మనోవికాస్ బృందం ఆయన్ను ప్రశంసించారు.
bouquets are made of crochet as we represent crochet only. All the bouquets are made of crochet. Nearly 2,000 members కి ట్రైన్ చేశాను through online only. Offline classes worldwide గా ఉన్నారు. ये number और बढ़ेगा because after this I'll be going back up and finishing with the counting. But once again. మహిళా మనోవికాస్ గ్రూప్ నుంచి ఇది 3rd వరల్డ్ రికార్డు. 2022 నుంచి కంటిన్యూస్గా 3 years 3 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాము. మోర్ దెన్ 450 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. 6 years కిడ్ నుంచి 86 years ఆంటీ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఈ స్క్వేర్స్ని బ్లాంకెట్స్ అండ్ స్కార్ఫ్స్ పోంచెస్ కింద కన్వర్ట్ చేసేసి నీడీ పీపుల్కి డొనేట్ చేయడం జరుగుతుంది. This was a record attempt for the largest display of crochet squares. Now, nobody had tried to attempt this record ever before. So we had set a lot of guidelines. We had set a minimum requirement that it should be at least 20,000 crochet squares that should be displayed in one venue. Each of these had to be at least more than 5 inches. It should all be unique. There should be no duplication. Considering all of this, we've taken a manual count with a witness and we've gone through all of them, and on the basis of that I'm very happy to say that Mahila Manovikas has set a new Guinness World Records title for the largest display of crochet squares, and as we at Guinness World Records say, they are now officially amazing. Congratulations. ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ నాగిని సుప్రసిద్ధ వైద్యులు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా ఇతర రాష్ట్రాల వారికి నిపుణులైన వైద్య సేవలు విశాఖలో అందడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి శిష్యులు గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ మోహన్ వంశీ ఈ నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. అధునాతన పరికరాలు, వరల్డ్ బెస్ట్ ఫెసిలిటీ మోడల్ ఎక్విప్మెంట్ ఇన్స్టిట్యూట్ వినియోగిస్తున్నట్టు మోహన్ వంశీ చెప్పారు. తన గురువు నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తితో నాగి పేరుతో ఈ వైద్య సంస్థను ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. విశాఖలో ప్రముఖ వైద్యులు పెదవీర్రాజు, మాజీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇలా చూడండి సార్. Sir has taken the Indian gastroenterology to the international level. He found a place for Indian gastroenterology on the international map, and though he is very busy, he made time for this event, and the last 3 days he was organizing a mega conference which was probably the biggest in the world of endoscopy, and still he made time to come and bless me. Sir, this speaks volumes about your commitment, dedication and love towards students, sir. Sir, we will now celebrate you. I request Dr. Vivivaru sir and the Bharati sir and also my father Dr. Narendra sir to... ఆయన పేరు ఈ శిష్యుడికి గురువు శిష్యుడి ఎంత ప్రేమో, శిష్యుడి కూడా గురువు ఎంత ప్రేమ అంటే ఆయన ఇన్స్టిట్యూట్ని నాగి ఇన్స్టిట్యూట్ పెట్టాడు. నాగి అంటే నార్త్ ఆంధ్ర గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్స్టిట్యూట్, నాగి అంటే నాగేశ్వర రెడ్డి గారు. ఆ ఫ్రెండ్స్ అందరూ నాగి అని పిలుస్తారు, అందుకే నా పేరు పెట్టాడు. ఇంకో విషయం చెప్పాలి, నాగేశ్వర రెడ్డి గారు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను ఆల్కహాల్ తాగి ప్యాంక్రియాస్ పాడయ్యి జీర్ణాశయ వెనుభాగంలో వాటర్ కరెక్ట్ అయితే, ద్రవం కరెక్ట్ అయితే ఆ ద్రవాన్ని తీయడం కోసం, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కోసం ఒక స్టెంట్ నిలబెట్టారు. అది మెటల్ స్టెంట్, మనకి తీయక్కర్ లేకుండా. ఆ మెటల్ స్టెంట్ పేరు నాగి స్టెంట్. ఇన్స్టిట్యూట్ కూడా నాగి స్టెంట్. ఆ మెటల్ స్టెంట్ ఇండియాలో కాదు ప్రపంచంలో అందరూ వైద్యులు కూడా వాడుతూ ఉంటారు. ఆ నాగి స్టెంట్ లాగా ఎలా పాపులర్ అయిందో ఈ ఇన్స్టిట్యూట్ కూడా అలా పాపులర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హోమ్ కమింగ్ ఏదో అటాచ్మెంట్ లాగా ఇక్కడ ప్లేన్ ల్యాండ్ అవ్వగానే ఏదో మన చోటు కూర్చొని అనిపిస్తుంది, మన ఫీలింగ్ ఉంటుంది.
మోహన్ వంశీ గారు మా దగ్గర ఫస్ట్ పీజీ చేశారు, దాని తర్వాత 4 years కన్సల్టెంట్ గా వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ నా దగ్గరికి వచ్చి నేను వైజాగ్కి వెళ్ళబోతున్నాము, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఐ వాజ్ హ్యాపీ అండ్ సాడ్ ఎందుకంటే అంత మంచి డాక్టర్ పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు. మేము మా మంచి ట్రైనీస్ కానీ డాక్టర్స్ కానీ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటాం అన్నమాట, బంధించేస్తాం మా ఇన్స్టిట్యూట్. ఎందుకంటే మాకు చాలా ఐ థింక్ వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ గ్రోత్ బాగుంటుంది. నా విషయం అంటే ఇండియాలో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అనేది ప్రపంచంకంతా కూడా బెస్ట్ అవ్వాలా అని దాంతో. సో మోహన్ సింగ్ గారు వచ్చి నేను వెళ్తున్నానంటే నేను కొద్దిగా ఎఫెక్ట్ బ్యాక్. పోలీస్ పోస్టింగుల్లో దళిత ఉద్యోగులకు వివక్షత చూపించారంటూ భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్నా కులం కారణంగా వివక్షతను ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలోని రాష్ట్రపతి హోదా నుంచి కింద స్థాయి ఉద్యోగం వరకు దళిత ఉద్యోగులు వాళ్ల స్థాయిలో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత పోస్టింగ్ లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు. విశాఖ రేంజ్ నుండి 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప భీమసేన్ వైజాగ్ దళిత ఆదివాసీ ఉద్యోగులకు సిఐ పోస్టింగ్లు కల్పించలేదని విమర్శించారు. ఎస్సీ పోలీస్ ఆఫీసర్ అన్న మేము 8 నెలల నుంచి విఆర్లో ఉన్నాము, వేకెన్సీ రిజర్వ్ విఆర్లో ఉన్నాం. ఈ 8 నెలలు జీతం రాదు, ఈ 8 నెలలు జీతం రాదు. సస్పెన్షన్ కంటే ప్రమాదకరమైనది. 8 నెలలు కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటాం? కేవలం నన్ను చూసో లేకపోతే నా పక్కన నా కుటుంబం నా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 8 ఏళ్ళు సంవత్సర కాలం జీతం లేని విఆర్ పరిస్థితులు ఉంటే నా కుటుంబం ఏ విధంగా నేను అన్నం పెట్టుకోగలిగే పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిపించాడు పోలీస్ ఆఫీసర్. అందులో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన మా ప్రాతినిధ్యం ఏది ఉందో ఆ ప్రాతినిధ్యాన్ని దయచేసి కల్పించండి. నిన్నటికి నిన్న రంగరాయ మెడికల్ కాలేజీలో కాలేజీ క్యాంపస్లో వాలీబాల్ ఆడుతున్నారు పిల్లలు. ఇది కాలేజీ క్యాంపస్, మీరు బయట పిల్లలు ఆడకుండా వెళ్ళిపోండి అంటే పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలిసింది మాకు. డైరెక్ట్గా ఓపెన్గా తిడుతున్నాడు. ఎంత దారుణం అంటే తిట్టడం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన అవతల పక్క డాక్టరు, ఎంతో పిహెచ్డి డాక్టరు, గౌరవప్రదమైన సర్వీసులో చేస్తున్న డాక్టర్ని ఇష్టారాజ్యంగా ఓపెన్గా తిడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘాలు మళ్ళీ అక్కడ ఆందోళన చేస్తే నన్ను ఎప్పటికో మళ్ళీ ఏదో ఒక సర్దుమలినట్టుగా కనిపిస్తుంది. ఏంది ఈ పరిస్థితి దేశంలో? 70 ఏదో మేమేమైనా ఆఫ్ఘనిస్తాను లేకపోతే పాకిస్తాను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కాందిశీకులమా? ఈ భూమిపుత్రులం కాదా? ఈ భూమి బిడ్డలం కాదా? ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ 75 ఏళ్ల కాలంలో ఎంతకాలం మేము అనేక రూపాల్లో మారుతున్న రూపాల్లో మేము వివక్షను ఎదుర్కోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూల దృక్పథంతో ఈ విషయాన్ని పరిశీలించి మా ప్రాతినిధ్యం ఎంతైతుందో రాజ్యాంగబద్ధంగా మా జనాభా దామాసా ప్రకారంగా మా పర్సంటేజ్ ఎంతైతుందో ఆ పర్సంటేజ్లో పోస్టింగుల్లోనూ ప్రమోషన్స్లోనూ పదోన్నతుల్లోనూ ప్రవేశాల్లోనూ ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. అలా కల్పించకపోతే ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమం అవుతుంది. ఇది ఎక్కడితో ఆగదు. ఈ తూర్పు దిక్కున విశాఖ నగరంలో మొదలైంది, ఇది రాష్ట్రం అంతా అందుకుంటుంది. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పక్షపాత ధోరణి కాకుండా కనీసం ఏదో లాస్ట్ టైం గవర్నమెంట్ అదే చేసింది. లాస్ట్ టైం గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకి ఏదో గొప్పగా మేలు చేసేదేమో అనేటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. లేదు, లాస్ట్ టైం గవర్నమెంట్ పరిధిలో కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టాం, మేము ఆందోళన తెలియజేశాం. ప్రభుత్వం మా పట్ల చూపిస్తున్నటువంటి మా సంక్షేమ పథకాలన్నీ ఎత్తుకెళ్ళిపోయింది, మొత్తం ఎత్తేసింది. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ పెట్టింది, ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. అనేక సమస్యల మీద అప్పుడు కూడా మేము గలమెత్తాం. మమ్మల్ని రాజకీయ పరంగా కూడా చూడకండి. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వబద్ధంగా ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నటువంటి పోలీసు ప్రభుత్వం ఏం డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ పాటిస్తారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి సూచిక, దాన్ని కాదనలేరు. దాన్ని విశాఖ మహారాణిపేటలో లండన్ IVF 9వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రరెడ్డి, డాక్టర్ అన్నెలు పాల్గొన్నారు. IVF ను మరిన్ని బ్రాంచులను ప్రారంభిస్తున్నట్టు లండన్ IVF ముఖ్య వైద్యులు తెలిపారు. ఇప్పటికే విశాఖ, కాకినాడ,
రాజమండ్రి పాయకరావుపేటల్లో చక్కటి సేవలు అందించి సంతానం పొందిన దంపతులు మన్ననలు పొందుతున్నట్టు విశాఖ లండన్ ఐవీఎఫ్ యాజమాన్యం చెప్పింది. ఐవీఎఫ్ విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవీలతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లండన్ ఐవీఎఫ్ ప్రతి 3 మాసాలకు విడుదల నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు విడుదల చేశారు. తక్కువ ధరకి సంతాన సాఫల్యాన్ని పొందేందుకు మరిన్ని పద్ధతులను తమ వైద్య సేవలు పొందే వారికి అందిస్తున్నట్టు లండన్ ఐవీఎఫ్ నిర్వహణ బృందం డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు తెలియజేశారు. 9 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు తమను ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ కారణం నుంచి సఫలం కావాలని మన మోడర్న్ టెక్నాలజీ యూకేలో నేర్చుకున్న మన లర్నింగ్ తర్వాత హై సక్సెస్ వచ్చేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనే మొత్తం టెక్నాలజీని, ఆ రకమైన ట్రీట్మెంట్ని అతి తక్కువ ఖర్చులో అయ్యేటట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, లండన్ ట్రీట్మెంట్ వైజాగ్ రేట్లలో ఉంది. అదే రకంగా సక్సెస్ రేటు లండన్లో ఉన్న సక్సెస్ రేటు కూడా ఈ జనాలకి తీసుకెళ్ళి వచ్చామన్నమాట. దాన్ని రిజల్ట్ మీరు మీ కెమెరాని బ్యాక్ సైడ్ తిప్పితే ఈ రోజు అన్ని బేబీస్ని చూస్తారన్నమాట. ఇప్పుడే 2-3 బేబీస్ వాళ్ళు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సాంగ్ పాడారు. ఎంత ముద్దుగా పాడారు, ఎంత ఇదిగా శ్రద్ధగా పాడారు అంటే నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో కాంపీట్ చేయలేరు అన్నమాట. సో ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్ బేబీస్కి తొందర ఉంటుంది, ఇది ఉంటుంది అన్న అవగాహన పోవడాలు ఉన్నాయన్నమాట. దాన్ని అదంతా రాంగ్. ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీలు నార్మల్ బేబీలాగే నార్మల్గా ఉంటాయి, వాళ్ళకన్నా కూడా అతి తెలివిగా ఉంటాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అదే కాకుండా మేము ఓన్లీ వైజాగ్లో ఉన్న జనాలకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసము కూడా ఈ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో రాజమండ్రి, కాకినాడ, విజయనగరంలో ఓపెన్ చేశామన్నమాట. రీసెంట్గా మనం డాక్టర్ మాధవీలత గారితో పాయకరావుపేటలో 2-3 నెలల కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐవీఎఫ్ సెంటర్ని, అంటే వైజాగ్లో ఉన్న ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ని పాయకరావుపేటలో ఉండేటట్లా రెడీ చేస్తామన్నమాట. ఇది సామాన్యమైన విషయమే కాదు, ఇది ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీ కోట్లతో ఉండిందన్నమాట. అంతంతా డబ్బుల్ని చిన్న టౌన్స్ లో ఇన్వెస్ట్ చేసేకి ప్రతి ఒక్కరు వెనకాడతారన్నమాట. మనం ఆ ఉద్దేశం కాకుండా జనానికి రీచ్ తిరుపతి లడ్డు కల్తీలో వస్తున్న ఆరోపణలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిబిఐ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నోటికి నల్లని గుడ్డలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఆటలకు దేవాలయాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని సూచించారు. ఆలయ ప్రసాదంలో జరిగిన అపవిత్రతపై భక్తులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఆరోపణల్లో అవాస్తవాలను తేల్చే విధంగా సిబిఐ విచారణ చేపట్టి భక్తులకు ఊరట కలిగించాలని కోరారు. అత్యంత ఖరీదైన బైకులను దొంగతనం చేసే నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎంవీపీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనవరి 1వ తేదీన మోటార్ సైకిల్ పోయిందన్న దుంచు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అనంతరం నేడు ఏపీ 39 FR 8259 వాహనాన్ని పోలీసులు వారికి అందజేశారని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బంగారు పాప, ఆర్లవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరి తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి నిందితుల గురించి
సమగ్ర సమాచారం సేకరించారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన మోటార్ సైకిల్ రికవరీ చేసినట్లు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎందుకంటే నగరంలో చాలా వెహికల్స్ 2 వీలర్స్ పోవడం అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాంట్లో ఈ ముఠా ఏంటంటే అత్యంత ఖరీదైన బళ్ళనే టార్గెట్ చేసుకుంటూ అఫెన్సెస్ చేయడం అనేది వీళ్ళ తాలూకా ముఖ్య ఐడియా ఉద్దేశం. వీళ్ళు ఏంటంటే డ్యూక్ 200, KTM బైకు, తర్వాత డ్యూకు, రేసింగ్ బైకు, సుజుకి యాక్సెస్, పల్సర్ 160 ఇలా ఖరీదైన బళ్ళన్నీ కూడా సుమారు 2,50,000 నుంచి అబవ్ ఉన్న బళ్ళనే వీళ్ళు టార్గెట్ చేయడం అనేది ఒక పనిగా పెట్టుకొని చేశారు. దాని మీద అనేకమైన కంప్లైంట్లు రావడం జరిగింది. అన్నీ కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ముందే కేసులన్నీ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఆర్లో ఎస్ఐ అండ్ టీం ఏం చేశారంటే ఉన్నతాధికారులు సిపి గారు, జాయింట్ సిపి గారు, అదేవిధంగా మా డీసీపీ మేడం గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా సమావేశమై ఈ టీంని ఎలాగైనా పట్టుకోవాలి ఈ అఫెండర్స్ అని చెప్పి ఆర్లో ఎస్ఐ అండ్ టీంని ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ సాగర్నగర్ ఏరియాలో వాళ్ళకి ఫస్ట్ ఒక బండి పోయింది వాళ్ళ లిమిట్స్లో. పోగానే ఆ బండి గురించి వాళ్ళు వాకప్ చేసుకుంటూ మెయిన్లీ సీసీ కెమెరాస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. సుమారుగా అది తుని వరకు కూడా వీళ్ళు అప్డేట్ చేసుకెళ్లారు. ఈ బళ్ళు తీసుకెళ్తున్న వ్యక్తులు ఎటువైపు వెళ్తున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొద్ది రోజులు టైం తీసుకొని మళ్ళీ సెకండ్ అఫెన్స్ జరిగేటప్పుడు కూడా మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో 4 అఫెండర్స్ వీళ్ళు. ఈ 4 కూడా వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు 4 కూడా. ఇందులో ఈ పల్లా లీలా దుర్గాప్రసాద్ అన్న అతను వైజాగ్లో ఈ చదువుకున్నాడు. వైజాగ్లోనే మనకి సల్సర్ కాలేజీ ఉంది కదా, ఆ కాలేజీలో చదువుకున్నాడు అనమాట ఈ కుర్రోడు. తర్వాత వీడు మన ఏరియాలో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఇక్కడే చేశాడు సన్ కాలేజీలో. ఆ తర్వాత వీడు ఇంకా ఏవో కొన్ని ట్రైనింగ్ కోర్సులు కూడా కంప్లీట్ చేసి హోటల్లో కూడా కొన్ని రోజులు పనిచేశాడు. దీని మీద విశాఖపట్నంతో వాడికి బాగా అవినాభావ సంబంధం. సుమారు 4 సంవత్సరాల పాటు ఇక్కడే పనిచేశాడు. పనిచేసి చదువుకొని మళ్ళీ వాళ్ళు రామచంద్రాపురం దగ్గర గల ఊరు వెళ్ళిపోవడం జరిగింది సొంత ఊరు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 4-5 మిత్రులు కలిసి ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో పని చేసుకుందాం అది ఇది అని చెప్పి కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకొని 4 మిత్రులు కలిసి వీళ్ళు ఒక 2 పర్సన్స్కి హెల్ప్ చేశారు. డబ్బులు పైకి వెళ్ళిపోవచ్చు, విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళి అది చదువుకొని ఉన్నాం కదా అని ఉద్దేశం. వాళ్ళు ఏం చేశారు, వాడు అందులో ఒకడు అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి వాడు జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయి వాడు 4 నెలలు 5 నెలల తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత డబ్బులు ఏరా అంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, నేనేం చేయలేను అని చెప్పడం జరిగింది. వీడు తీసుకున్న డబ్బులు అప్పులు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవంతంగా పూర్తయిన IAS-1 మోకాళ్ళ ఆర్థోస్కోపిక్ సదస్సు 3 ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో టై సర్జరీలను నిర్వహించిన వైనం. అతి అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన మహిళా మనోవికాస్ అతి తక్కువ సమయంలో 58,112 స్క్వేర్స్ నూనె వస్త్రాలను తయారు చేసిన వ్యవస్థాపకురాలు మాధవి బృందం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లడ్డు పవిత్రతపై CBI విచారణ జరిపించాలి. CBI కార్యాలయం ఎదుట జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.